భార్గవి నిలయం ఇది ఓటీటీలో ఉంది. ఇట్స్ అ హారర్ మూవీ. మన ఇద్దరికి పరిచయం లేదు. పేరుకే ఇది హారర్ మూవీ. అస్సలు హారబుల్ గా లేదు. అంటే ఇందులో నో వైలెన్స్. అంతా చాలా కూల్ గా హ్యాండిల్ చేస్తాయి దెయ్యాలు కూడా. అంటే ఈ సినిమాలో ఉన్న దెయ్యాలు చాలా మంచి దెయ్యాలు అనమాట. సో అందుకే చాలా కూల్ గా హ్యాండిల్ చేస్తాయి. స్టోరీ విషయానికి వస్తే కూడా అంటే రొటీన్ స్టోరీ లాగే ఉంది. అంత పెద్దగా ఏమీ అనిపించలేదు. బట్ ఒక్కసారి చూడొచ్చు. నేను కేవలం ఒక రచయితని, ఎవరు లేని ఒంటరి వాణ్ణి. సినిమాలో మెయిన్ ఏంటంటే అంటే రిలేటివ్స్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు రియల్ లైఫ్లో కూడా. సో ఈ సినిమాలో కూడా అదే అనమాట. అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్తో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు, అసలు హీరోయిన్కి ఏం జరుగుతుంది వాళ్ళ రిలేటివ్స్ వల్ల, తను చనిపోతుంది, ఎలా చనిపోతుంది, తను ఎందుకు దెయ్యంలా మారుతుంది అనేది ఈ స్టోరీ. చాలా ఆ ఇంట్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నది మనుషులు చంపే దెయ్యాలు మాత్రమే. దెయ్యమా? ఎవరు? తర్వాత ఏముంది, నూతిలోకి దిగి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు? ప్రేమలో విఫలమయ్యి. యువరాణి భార్గవి. భార్గవి బంగారం. గుర్తుపట్టలేని ఒక శవం దొరికింది. ఈ సమాచారానికి నీకు ఉన్న బంధం ఏంటి? దుర్మార్గుడు తన జీవితాన్ని నాశనం చేశాడు. కూల్గా చక్కగా తీశారు సినిమా. ఒక్కసారి చూడొచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని చూడొచ్చు. సో గైస్ వెంటనే చూసేయండి. మనం అనుకున్నట్టుగా అది ఆత్మహత్య కాదు. భార్గవి బంగారం. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.